హాయ్ అండి, ఈరోజు మనం అయితే సాంద్రగిరి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం చెన్నై వరకు వెళ్ళి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మనమైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. అది కూడా మనమైతే భువనేశ్వర్ వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను ట్రైన్లో. సో భువనేశ్వర్ నుంచి ఇంక వేరే ట్రైన్ అయితే ఉంది నాకు. సో అందుకే నేను ట్రైన్ అయితే కొద్దిగా వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. నేనైతే చెన్నై నుంచి సాంద్రగిరి వరకు ఫుల్గా ట్రావెల్ చేద్దాం అనుకున్నాం కానీ సో ఇప్పుడైతే మనమైతే సాంద్రగిరి నుంచి భువనేశ్వర్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం ఈ ట్రైన్లో. నాకు భువనేశ్వర్ నుంచి వేరే ట్రైన్ అయితే ఉంది. సో ఇంపార్టెంట్ అనేసి ఈ ట్రైన్ జర్నీ మనమైతే కొద్దిగా దూరం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. కానీ విషయానికి వస్తే ఈ ట్రైన్ వీక్లీ 2 days మాత్రమే అయితే రన్ అవుతుంది. చెన్నై నుంచి సాంత్రగచ్చి, అలాగే సాంత్రగచ్చి నుంచి చెన్నై వరకు. సాంత్రగచ్చిలో చూసుకుంటే హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ నుంచి షాలిమార్కి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. మన ట్రావెల్ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 22807 సాంత్రగచ్చి నుంచి చెన్నై వరకు వెళ్ళే బై వీక్లీ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా కొద్ది దూరం వరకే, భువనేశ్వర్ వరకే. సో మన ట్రైన్ ఇక్కడికి 5:55 అయితే బయలుదేరుతుంది. అలాగే రేపు ఈవినింగ్ 8:30 చెన్నైకి అయితే దింపుతుంది. అదే మనం భువనేశ్వర్లో కలుసుకుంటే ఈరోజు నైట్ 12 గంటలకు అయితే దింపుతుంది. ఈ ట్రైన్ బై వీక్లీ 2 days మాత్రమే అయితే ఉంటుంది కదా. సో సాంత్రగచ్చిలో చూసుకుంటే మంగళవారం అలాగే శుక్రవారం మాత్రమే అయితే ఉంటుంది ఇక్కడ. చెన్నై సెంట్రల్ నుంచి సాంత్రగచ్చి చూసుకుంటే ఈ ట్రైన్ వీక్లీ 2 days అయితే ఉంటుంది. ఆదివారం అలాగే గురువారం మాత్రమే అయితే ఉంటుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్ చెన్నైలో మార్నింగ్ 8:15కి స్టార్ట్ అయ్యి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 10:55 సాంత్రగచ్చికి అయితే దింపుతుంది. ఈ ట్రైన్ ప్రయాణ దూరం దాదాపు 1654 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది సాంత్రగచ్చి నుంచి చెన్నై వరకు. ట్రైన్లో జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 26 గంటల 35 నిమిషాలు అయితే పడుతుంది సాంత్రగచ్చి నుంచి చెన్నై వరకు. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో కనుకుంటే దాదాపు 18 స్టేషన్లు అయితే ఆగుతుంది. సాంత్రగచ్చి రైల్వే స్టేషన్ బయట కనుకుంటే ఈ మార్ అయితే ఉంటుంది. సో మనకు ఆ పక్క అయితే కడతారు, అది ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు. కంప్లీట్ అయినాక చూపిస్తే బాగుంటుంది. అలాగే మనకు బుకింగ్ హౌస్ వచ్చేసి ఈ పక్క అయితే ఉంటుంది. అలాగే ఒక చిన్న డిస్ప్లే బోర్డు అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ లోకోమోటివ్ అయితే ఒకటైతే ఉంది. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడ చూసుకుంటే టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఉంది. అలాగే బుకింగ్ హౌస్ అయితే ఉంది. అలాగే ఎంక్వైరీ కౌంటర్ కూడా అయితే ఉంది. సాంత్రగచ్చి రైల్వే స్టేషన్ బయటగా చూసుకుంటే మొత్తం విమానం అయితే ఉంది ప్లాట్ఫామ్ 1 సైడ్. సో మన రేక్ అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్కి అయితే తీసుకొస్తున్నారు. సాంత్రగచ్చి చెన్నై ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అలాగే ఈ పక్క లాంగ్లో అయితే ఉన్నాము. సో ఫ్రంట్కి వెళ్తున్న మొత్తం చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే జనరల్ కెరావన్ అయితే ఒకటైతే ఉంటుంది. అలాగే లాస్ట్ కూడా ఒకటైతే ఉంటుంది. మొత్తం 2 జనరల్ కెరావన్ అయితే ఉంటుంది. సో సెకండరీ ఏసీ కానీ చూసుకుంటే మొత్తం 3 అయితే ఉంటుంది. అలాగే ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఉంటుంది. అలాగే 12 థర్డ్ ఏసీ కోచ్లు అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ ట్రైన్లో మనకు ఒక ప్యాంట్రీ కార్ కూడా అయితే ఉంటుంది. సో మన కోచ్ B7 అయితే వచ్చింది. హంసఫర్ కోచ్ పక్కన అయితే వచ్చింది. ఇదే మన కోచ్. సో మనకు ఆ లోకోమోటివ్ రాదు. ఆల్రెడీ ప్లాట్ఫామ్ 2లో లోకోమోటివ్ అయితే రెడీగా అయితే ఉంది. WP7 లోకోమోటివ్. సో ఇప్పుడు టైం కానీ చూసుకుంటే 5:47 అవుతుంది. మన ట్రైన్ 5:55 అయితే బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ 2లో అయితే రెడీగా అయితే ఉంది. అక్కడికి వెళ్ళిపోతాం మనం. మనకు వచ్చిన కోచ్ చూసుకుంటే B7 అయితే వచ్చింది. ఇంకా ఫ్రెండ్కి అయితే వెళ్ళాలి. సో మనకు వచ్చిన కోచ్ చూసుకుంటే ఇదే. సో అదే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు సాంత్రగచ్చిలో. మన సీట్ వచ్చేసి ఇదే 44 అయితే వచ్చింది. లోయర్ బెర్త్ భువనేశ్వర్ వరకే కదా. సో టికెట్లు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి భువనేశ్వర్ వరకే కాబట్టి నాకైతే కన్ఫర్మ్ అయింది. ఈ ఒక సైడ్ మొత్తం చూసుకుంటే RACకి అయితే గట్టిగా అయితే ఉన్నది ట్రైన్లో. సో పైన చూసుకుంటే 2 ఛార్జింగ్ సర్క్యూట్ అయితే ఉంది. ఆ పక్క 2 ఛార్జింగ్ సర్క్యూట్, అలాగే లోయర్ కూడా ఒక ఛార్జింగ్ సర్క్యూట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకు బెడ్ షీట్ ఒకటి, అలాగే బెడ్ రోల్స్. ట్రైన్లో RAC కూడా అయితే ఉంది. సో మ్యాక్సిమం అయితే మనకైతే కన్ఫర్మ్ అయిపోతుంది. మన కోచ్ బయటకు చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో ఇక్కడ ఒక హ్యాండ్ బ్రష్ అయితే ఉంది. వాటర్ కూడా అయితే వస్తుంది. వాష్రూమ్లో అయితే బాగాలేదంటున్నారు. సో అందుకే నేను కూడా ఓపెన్ చేయలేదు. సో కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం తీయడు సాంత్రగచ్చి నుంచి ప్లాట్ఫామ్ 2.
సాంద్రగచ్చి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SRC. సో ఆ పక్కే చెప్పాను కదా కొంచెం బాగా ఆడితే కడతాననేసి, అది ఆ పక్కనే. సాంత్రాగచ్చి నుంచి అయితే బయలుదేరుతుంది. సో నెక్స్ట్ స్టాప్ ఉన్నది మనకు ఖరగ్పూర్ దాదాపు 108 కిలోమీటర్ దూరం అయితే ఉంది. నేను వెయిటింగ్ లిస్ట్ 80 ఉన్నప్పుడు బుక్ చేశాను. సో నాకైతే ఈజీగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఎందుకంటే నేను భువనేశ్వర్ వరకు అయితే ట్రావెల్ చేశాను కాబట్టి. అదే నేను చెన్నై దాక్కుంటుంటే మొత్తం నాకు RS అయితే వేసేట్టుంది. సో ఈ ట్రైన్లో RS అయితే కొంచెం ఫుల్గా అయితే ఉందంట. ఈ ట్రైన్లో మెయింటెనెన్స్ కూడా అంతకైతే ఏమైతే చేయలేదు. సో ఇప్పుడే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు వీళ్ళంతా. మనం అయితే మెమో ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. ఈ మెమో ట్రైన్ క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఫలక్నామా సో ఈ కోచ్లో కానీ చూసుకుంటే ఛార్జింగ్ సగటు అప్పర్లోనే 2 అయితే ఉంది, సైడ్ అప్పర్లోనే, లోయర్కి అయితే లేదు. వెల్కమ్ టు ఖరగ్పూర్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KGP.
ఖరగ్పూర్లో కూడా చూడండి, క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఖరగ్పూర్కి దాదాపు 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. 7:10కి అయితే రావాలి, 7:20కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 5 నిమిషాలు అయితే ఉంటుంది. సో బండి అయితే మొత్తం ఒక రైలు అయితే కొట్టినాడు. కానీ ముందర బండిలో చూసుకుంటే ప్రతి బండి 40 నిమిషాలు 1 గంట లేట్గా అయితే ఖరగ్పూర్కి అయితే అరైంది. ఈ బండి మాత్రం 5 నిమిషాలు లేట్గా అయితే ఖరగ్పూర్కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ ముందర చూసుకుంటే హౌరా మైసూర్ బండి అయితే ఉంది, అదైతే 1 గంట 20 నిమిషాలు లేట్గా అయితే ఖరగ్పూర్కి అయితే రీచ్ అయింది. మన బండి ఖరగ్పూర్ అరైంది, ఆ బండి అయితే డిపార్ట్ అయిపోయింది ఖరగ్పూర్ నుంచి. సో మన ట్రైన్ ఖరగ్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంది, టక్కన సిగ్నల్ వచ్చింది, మన ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది ఖరగ్పూర్ నుంచి. మనం అయితే ఖరగ్పూర్ ప్లాట్ఫామ్ 3 నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఖరగ్పూర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు బాలేశ్వర్. వెల్కమ్ టు బాలేశ్వర్. మన ట్రైన్ బాలేశ్వర్కి అయితే చేరుకునింది. బాలేశ్వర్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. ట్రైన్ బాలేశ్వర్కి 8:40కి అయితే రావాలి, మన ట్రైన్ 8:57కి అయితే వచ్చింది. సో దాదాపు 15 నిమిషాలు లేట్గా బాలేశ్వర్కి అయితే రీచ్ అయింది. సో ఈసారిలో మా ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది ఇక్కడ. సో బాలేశ్వర్లో బోర్డింగ్ చెప్పాలంటే కొద్దిగా లైట్గా జరుగుతుంది ఇక్కడ. అలాగే మన ట్రైన్ బాలేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ కూడా మంచి అయితే మనకు కొద్దిగా ఫుల్గానే ఉంది. సో బాలేశ్వర్లో ప్లాట్ఫామ్ 2 మనకు మెయిన్ లైన్లో ఉంటుంది, కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు. సో మనమైతే బాలేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ అప్పుడు అయితే మనకు భద్రక్. బాలేశ్వర్ రోడ్ కోడ్ వచ్చేసి BLS. రేక్ షేరింగ్ చెప్పాలంటే హౌరా నుంచి ముంబై వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ అయితే ఉంది. అలాగే హౌరా నుంచి పూణే వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ కూడా రేక్ షేరింగ్ అయితే ఉంది ఏసీ దురంతో. హౌరా నుంచి SMVV బెంగళూరు వెళ్ళే ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా రేక్ షేరింగ్ అయితే ఉంది. అలాగే సంతర్గాచి నుంచి చెన్నై వెళ్ళే ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా రేక్ షేరింగ్ అయితే ఉంది ట్రైన్కి.
సో ఈ పక్క అయితే ట్రాక్ వర్క్ అయితే జరుగుతుంది. సో దానిలో ట్రైన్ అయితే స్లోగా అయితే అవుతుంది. వెల్కమ్ టు భద్రక్. రొటేషన్ కోడ్ వచ్చేసి BHC. సో భద్రక్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్ కొంచెం కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు అంతే. భద్రక్కి మన ట్రైన్ దాదాపు 22 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మన ట్రైన్ భద్రక్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఉన్నది కటక్ జంక్షన్. ఉన్నది మనకు కటక్ జంక్షన్, ఆ తర్వాత భువనేశ్వర్. సో వెళ్ళి మనది స్లీప్ వేద్దాం, భువనేశ్వర్ వచ్చినాక లేద్దాము. సో హౌరా భువనేశ్వర్ జనశతాబ్ది కూడా ఈరోజు లేట్లో అయితే నడిచింది. 3 గంటల దాకా లేట్లు నడిచింది. అది ఇది కూడా ఒక గంట ముందు వచ్చి ఉంటుంది హౌరా నుంచి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిశాకి అయితే చేరుకున్నాము. సో నెక్స్ట్ ట్రైన్ జర్నీ ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జనవరి 21, 2014 అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ కాన్సెప్ట్ దాదాపు 12 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. సో మనం అయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. సో ఫుటోర్ బ్రిడ్జ్ నుంచి భువనేశ్వర్ వ్యూ కన్స్ట్రక్షన్ మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంది. ట్రైన్ 12:30 భువనేశ్వర్ అయితే దింపింది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే భువనేశ్వర్ అయితే దింపింది. సో మనం కూడా అయితే భువనేశ్వర్ అయితే దిగిపోయినాము. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ట్రైన్ కూడా అయితే బయలుదేరిపోయింది భువనేశ్వర్ నుంచి.